హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్స్. జై శ్రీ గణేష అండ్ జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. ఈరోజు మనము ఎగ్జాక్ట్గా 19వ తారీఖు అంటే రాఖీ పూర్ణిమ పండగ రోజు మనము ఈవినింగ్ నేను 5కి ఇక్కడ ఉన్నాను అనమాట, మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర. ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాను. సో ఎందుకంటే కొంచెం ఎర్లీగానే బయలుదేరాను అనమాట. సో తొందరగా అప్డేట్ ఇద్దామని ఈరోజు నుంచి ఇంకా డైలీ తొందరగా అప్డేట్స్ ఇద్దామన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాను అనమాట. మీరు నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నిన్న ఈవినింగ్ అప్డేట్ అయ్యింది, మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అంటే వన్ డే అప్డేట్ ఎంతవరకు వచ్చిందని చూద్దాం అనమాట. సో చూడండి, ఈరోజు రాఖీ పౌర్ణిమ సందర్భంగా జనాలు అంత రష్ అయితే ఏం లేదు, కానీ ఇంకా ముందు రష్ అవ్వదని గ్యారంటీ అయితే లేదు. సో ఇప్పుడే అక్కడ వర్షం అయితే పెద్దగా పడి ఉంది, అందుకే రోడ్డు అంతా పచ్చిగా అయి ఉంది. సో మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు వన్ డే ఎంత అప్డేట్ వచ్చింది ఏంటి అనేది నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ కంటిన్యూ ద వీడియో. ఇప్పుడు మనము ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి వర్షం పడింది, ఇప్పుడే ఒకసారి చూసుకోవచ్చు. రోడ్స్ అన్నీ పచ్చిగా అయిపోయాయి. అయితే పైన అందుకే వర్షం పడుతుందని కవర్ కప్పి వర్క్ చేస్తున్నారు. పాదాలకు కూడా ఏదో వర్క్ చేసినట్టున్నారు, కవర్ కట్టారన్నమాట. ఫ్రెండ్స్, నిన్నటికి ఈ రోజుకి వన్ డే గ్యాప్లో కొత్తగా అయితే అప్డేట్స్ ఏం అనిపించలేదు నాకు. కొన్ని అప్డేట్స్ ఏ ఉన్నాయి. మ్యాక్సిమం అప్డేట్స్ అనేది నిన్నటికి ఈ రోజు కొంచెం తేడాసే ఉన్నాయి. ఐ మీన్ కొంచెమే డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను చెప్తాను అది ఎక్కడ రాంగోలో అని చెప్తాను అనమాట, డిఫరెన్సెస్ ఏంటి అనేది. సో ఇక్కడ మనం స్టార్టింగ్లో మన ఖైరతాబాద్ గణేష్ని పాదాలకి కప్పారండి. ఎందుకో వర్షం పడింది కదా, ఏమన్నా తడిచిపోయి అప్పుడే ఏమన్నా కోటింగ్ వేసుంటారు, తడిచిపోయి ఏమన్నా నుజ్జు అయిద్ది అన్న కాన్సెప్ట్తో కప్పేస్తున్నారని నేను అనుకున్నాను. చూడండి, ఎలక అనేది కూడా ఎలకని చూస్తే నాకు భలే ముద్దుగా అనిపిస్తుందండి. అక్కడ ఆ ఎలక మాత్రం భలే ఉంది అసలు. అక్కడ చూడటానికి ఆ ఎలకను మాత్రం ఏం కప్పలేదు, అది ఎప్పుడూ అయింది కాబట్టి కోటింగ్, దానికి తడిచినా ఏం కాదు అన్న కాన్సెప్ట్ తోటి. ఇటు పక్క చూడండి, మనకి కొంచెం లోపల అదే ఖైరతాబాద్ గణేశుడు ఉన్నాడు కదా, దాని లోపల కొండపాటుని చూపిస్తున్నాను. అది మాత్రం కొంచెం కోటింగ్ వేసినట్టున్నారు ఒక లేయర్ అయితే. ఇక్కడ చూడండి, మన స్వామివారి రైట్ సైడ్ ఇక్కడ పార్వతుల కళ్యాణం ఉంది కదా, శివపార్వతుల కళ్యాణం మధ్యలో విష్ణుమూర్తి ఉన్నారు కదా, అక్కడైతే పాదాలకి వర్క్ అంతా అయిపోయింది. అండ్ పాదాలకే కదండి, టోటల్గా వాళ్ళ వస్త్రాలు ఆభరణాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అది ఆ రంగంలోనే దీనికి రంగులు వేస్తారంట నెక్స్ట్. అదే ఇక్కడ కాన్సెప్ట్ ఇప్పుడు. సో చూడండి, అన్ని శివయ్యకేమో మెడలో రుద్ర అదే కంఠాభరణాల కింద ఆయనకి రుద్రాక్షలు వేశారు. అండ్ మెడలో ఒక పాము వచ్చింది, పైన గంగమ్మ, ఇటుపక్క మధ్యలోనేమో విష్ణుమూర్తికి అన్ని ఆభరణాలు, అట్లానే పార్వతీమాతకి ఆభరణాలు. అలా అయిపోయిన తర్వాత ఒకసారి ఇటు చూసుకుందాం, ఈ రైట్ సైడ్ అయిన లెఫ్ట్ సైడ్ మండపం ఒకసారి చూద్దాము. అయితే దానికంటే మధ్యలో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం అప్డేట్ అయితే అయిందండి. ఇక్కడ మన రాహుకేతువుల దగ్గర రాహుకి కొంచెం చేప ఆకారం అనేది కొంచెం చేస్తున్నారు. ఇప్పుడే ఒకసారి చూడండి, నేను క్లోజ్ చూపిస్తాను. కొంచెం అనేది గీతలు గీసి కొంచెం ఆకారం అనేది డెవలప్ చేశారనమాట. కొంచెం అదే పెయింటింగ్ లాగా కొంచెం డిఫరెంట్ మోడ్యులేషన్ చేశారనమాట అక్కడ చూడండి. సో పాదాలకైతే కప్పేశారండి. ఇక్కడ మనం బడా గణేశుని పాదాలే మనకి ఎంతోమంది, వేలాది మంది కాదు, లక్షలాది కాదు కోట్లాది మంది అనొచ్చేమో నాకు తెలిసి వచ్చి దర్శించుకుంటారు. ఈయన పాదాలనే దర్శించుకొని అలా సాగుతూ ఉంటారనమాట ముందుకి. ఒక్క నిమిషం కూడా దర్శించుకొని అక్కడ అంతమంది జనాలు ఉంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు నా పరిస్థితి కూడా అదేలే. సో ఇక్కడ చూడండి, మన సముద్రుడు ఇటుపక్క లక్ష్మీదేవి, ఇటుపక్క విష్ణుమూర్తి, అదే శ్రీనివాస కళ్యాణ ఘట్టం ఉంది కదా, ఇక్కడ కూడా అంతేనండి. సేమ్ ఇప్పుడిప్పుడే ఆభరణాలన్నీ తయారు చేస్తున్నారు, అయిపోతుంది ఇక్కడ కూడా. ఇది కూడా ఫినిష్ అయిన తర్వాత దీన్ని కూడా కలరింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంక నుంచి మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ ఫాస్ట్గా అవుతుందండి. ఎందుకంటే మనకి ఇంకా 20 days కూడా లేదు నాకు తెలిసి. 20 days ఉంది కరెక్ట్గా. 20 days అంటే ముందే 2 రోజుల ముందే తయారు చేస్తారంట. మరి చూద్దాము ఎంత తొందరగా తయారు చేస్తారు ఏంటనేది.
ఇక్కడ చూడండి, ఇక్కడైతే వీళ్ళు ఒక పార్ట్ తయారు చేస్తున్నారండి. అదేదో బొమ్మల్లా డ్రాయింగ్ లాగా గీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా నేను ఆ డ్రాయింగ్ అనేది నేను దగ్గరికి వెళ్ళలేదు, అక్కడ బురద ఉంది, ఎక్కడ పడిపోతానని భయంతో దానికి ముందుకు వెళ్ళలేకపోయాను. అది నెక్స్ట్ టుమారో కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్క్ నడుస్తుంది స్వామివారి యొక్క పొట్ట భాగం కింద పార్ట్ దగ్గర. అక్కడ పంచకి కొంచెం కంటికోయలు లేయర్ వేస్తున్నారు చూడండి, స్వామివారి పంచకి. వర్క్ అయితే చాలా స్పీడ్గానే నడుస్తుందండి మన బడా గణేశుడి దగ్గర 2024. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా వాచ్ చేయండి. మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి. అండ్ వచ్చేసి ఇంకా ముందు ముందు అప్డేట్స్ కూడా ఫాస్ట్గా ఉంటాయన్నమాట. ఇవే కాదండి, మన ఛానల్లో హైదరాబాద్ గణేష్ని దర్శించుకున్న తర్వాత ధూళిపేట విగ్రహాలు, అన్ని రకాల విగ్రహాలు కూడా ఉంటాయి. అండ్ ఆగమన్ వీడియోస్ అండ్ లిఫ్టింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోగలరు ఒకసారి. అండ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇటు పక్క ఏమో అదే లడ్డు పార్ట్ దగ్గర కూడా వర్క్ నడుస్తుంది చూడండి. పైన ఫేస్ పార్ట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తట్లా, ఎందుకంటే కప్పేశారు కదా, అందుకే క్లియర్గా కనిపించట్లేదు. రేపు తీస్తారు, రేపు కనుక వర్షం పడకపోతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మన గణేశుని దగ్గర అయితే పచ్చి పచ్చిగా ఉంది, వర్షం పడి అప్పుడే. ఇక్కడ ఒక అప్డేట్ అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి జస్ట్ ఈరోజే వచ్చాయంట. అవి ఏంటంటే ఒక సువ్వలు అదిగో అవన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. అవి దేనికోసం అని అడిగితే వాళ్ళంట మనకి ఈసారి భక్తులు వస్తారు కదా దర్శించుకోవడానికి, అప్పుడు వాళ్ళకి భక్తులు సౌకర్యార్థం వాళ్ళకి గుడాలలాగా ఏర్పాటు చేస్తారంట, వాటి కోసం అంట అవి. సో